సో మనము ఐఏఎస్ పైన చాలా సీరియస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. దానికి ఒక సపరేట్ ప్లేలిస్ట్ నేను క్రియేట్ చేశాం. సో అందులో మీకు ఐఏఎస్ సంబంధించిన ఏ క్వశ్చన్ ఉన్నా మీరు అందులో మీరు చూడొచ్చు. మీకు అందులో చాలా వరకు ఆన్సర్స్ ఉంటాయి. ఐఏఎస్ పైనే ఇంకా కొన్ని ప్రశ్నలు అంటే ఇంకా కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మన స్టూడియోలో మనము శిరీష రమణ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారిని అడిగి ఇంకా మరికొన్ని క్వశ్చన్స్కి మనం ఇంకా ఆన్సర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. సో వెల్కమ్ శిరీష గారు. సో మాకు కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే, ఈ ఐఏఎస్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ర్యాంక్ సాధించడానికి వాళ్ళ యొక్క ప్లాన్ కానీ వాళ్ళ యొక్క స్ట్రాటజీని కానీ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్ట్రాటజీస్ వీళ్ళకి వర్క్ అవుతాయి, ఇంతవరకు యూజ్ అవుతాయి అనేది మాకు ఒక డౌట్. సో 100% అయితే వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే ఈచ్ పర్సన్ డిఫరెంట్. వాళ్ళ పర్సెప్టివ్ స్కిల్స్ అంటే వాళ్ళ పర్సెప్షన్ డిఫరెంట్ ఉంటాయి, రైటింగ్ స్కిల్స్ డిఫరెంట్ ఉంటాయి, ఎనలైజేషన్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి. సో ఒక్కరికి వర్కౌట్ అయిన స్ట్రాటజీ ఇంకొకరికి అయితే అసలు వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళు చెప్పే టిప్స్ని మనం మైండ్లో ఉంచుకొని చదువుకునేటప్పుడు వాటిని యూజ్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ ర్యాంకర్ ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. సో కాబట్టి నేను కూడా అలాగే చదువుతాను, అలాగే రాస్తాను అంటే క్లియర్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఇండివిజువల్గా మీకు ఆన్సర్ రైటింగ్ అనేది టెస్ట్ అవుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్లో. మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ అయినప్పుడు మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఇదేమి 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, లేదా స్టేట్ సిలబస్ ఎగ్జామ్ కాదు, ఒక గైడో లేకపోతే సేమ్ ఆన్సర్ మోడల్ రాసుకోవడానికి. యూపీఎస్సీ అన్నది ఒక ఎనలిటికల్ స్కిల్ డెవలప్ చేయడానికి, లాజికల్గా రాయడానికి, ఇంటర్ప్రిటేషన్ మీరు ఎలా ఉంది అని చూడడానికి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్. అలాంటప్పుడు మీరు వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ బ్లైండ్ని ఫాలో అవుతామంటే అది వర్కౌట్ అవ్వదు. అండ్ ర్యాంకర్స్ కూడా వాళ్ళు చెప్తారు, లాస్ట్లో ఖచ్చితంగా ప్రతి ర్యాంకర్ చెప్తారు మాకు వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవుతుందని లేదు అని వాళ్ళే చెప్తున్నారు. ఓకే, సో అందుకని ఇట్ ఈస్ నాట్ డెఫినెటివ్. సో ఆ పాయింట్ వాళ్ళు లాస్ట్లో ప్రాబ్లం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎక్కడ ఉంటారంటే సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతారంటే యూ కెన్ టేక్ టిప్స్ తీసుకోవాలని ఎలాంటి సబ్జెక్ట్స్ కొన్ని టిప్స్ తీసుకుని మా ప్రిపరేషన్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా అదే చేస్తాము అంటే 100% వీఆర్ నాట్ షూర్ అదే కంపల్సరీ అవుతుందని ఏం లేదు. యూ కెన్ ఎఫెక్ట్ దట్స్ ఇట్. ఓకే, సో ఈ స్ట్రాటజీ పైన నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే నిజంగానే అది మోస్ట్ ఆఫ్ అంటే ఈవెన్ మార్కెటింగ్లో కూడా ఒక్కొక్కసారి వేరే కంపెనీస్ స్ట్రాటజీస్ ఫాలో అవుతుంటే 85% ఫెయిల్ అవుతుంటాయి. వర్క్ అయింది కాబట్టి మనం చేయడం వల్ల అది ఏం యూజ్ ఏముండదు. అయితే నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఇస్తున్న టిప్ ఏంటంటే మీరు ఫాలో అవ్వండి, మీకు వర్క్ అవుతుందా లేదా బెటర్ని తెలుస్తుంది కొంత టైంలోనే. అండ్ మీ మెంటర్ ద్వారా కూడా మీకు ఎవరైతే బెటర్ ఉంటారో వాళ్ళ వాల్యూస్ కూడా తీసుకోగలిగితే వాళ్ళు ఇంకా రైట్గా మీకు ఇంకా పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ మీకు డిపెండెంట్ అంటే మీకు దగ్గర ఒక స్ట్రాటజీని కూడా ఉంటుంది, దాన్ని ఫాలో అయితే బెటర్. అండ్ కూడా అది త్రూఅవుట్ ఇయర్ కూడా మీరు ఫాలో అవ్వలేరు. 1 month or 1 week కూడా మీకు తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు క్వశ్చన్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో మరి కొన్ని క్వశ్చన్స్ చెప్తా. సో ప్రస్తుతం నాకు ఒకటి ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు డిగ్రీ తర్వాత ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే అని ఎన్ని సంవత్సరాలకి వాళ్ళు క్రాక్ చేయగలుగుతారో వాళ్ళకు కూడా తెలియదు. ఒకసారి ఆ టైం వేస్ట్ అవ్వకుండా డిగ్రీతో పాటే ఐఏఎస్ అంటే చేయగలిగితే ఇటు డిగ్రీ అయిపోతుంది, ఐఏఎస్ ప్రిపరేషన్కి కూడా ఇనఫ్ టైం ఉంటుంది అనేది ఒక ఆలోచన. ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో అదే ఎంతవరకు మీరు సజెస్ట్ చేస్తారు స్టూడెంట్స్కి ఒకవేళ ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి? డిగ్రీ కమ్ సివిల్స్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదండి, చెయ్యొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డిగ్రీ కమ్ సివిల్స్ చేసేవారు చాలామంది డిగ్రీ నెగ్లెక్ట్ చేసి అంటే గ్రాడ్యుయేషన్ ఏదైతే చేస్తున్నారో అది నెగ్లెక్ట్ చేసి ఓన్లీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేస్తాము అని చెప్పి చేస్తారు. సార్ దాంట్లో ఏం ప్రాబ్లం వస్తుంది మేడం, వాళ్ళు సివిల్ సర్వీసెస్ క్లియర్ అవ్వచ్చు కదా అని డౌట్ రావచ్చు. మీరు ఇక్కడ ఒక రియాలిటీ చెక్ చేయాలి. ఏంటి అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది క్లియర్ అవుతున్నారో, ఇయర్కి ఎంత రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, 10 lakh మెంబర్స్ అప్లికేషన్స్ తీసుకుంటారు, అందులో 5 lakhs మెంబర్స్ రాస్తారు కదా. ఆ 5 lakhs అట్లీస్ట్ 3 lakhs సీరియస్గా ఉన్నా కూడా మీకున్న పోస్టులు ఎంత 1000 పోస్ట్, సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి 728 పోస్ట్లే ఉంటాయి. సో ఇక్కడ రేషియో ఎంత పట్టే. సో మీకు ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాలి. ప్లాన్ బి ఎలా వస్తుంది, వేరియస్ అదర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఒకటి. రెండోది మీ గ్రాడ్యుయేషన్ కూడా సిన్సియర్గా కరెక్ట్గా ఎఫెక్టివ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వద్దనుకున్నా
లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ఫీల్డ్ అనుకుంటే మీరు మిగిలిన బేస్ ఏంటి మీ గ్రాడ్యుయేషన్. మీరు డిగ్రీ కమ్ సివిల్స్ చేసినప్పుడు నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు దాని మీద మీకు ఎలా జాబ్ వస్తుంది, ఓకే దాని మీద ఫర్దర్ కోర్స్ ఎలా చేస్తారు మీరు. ఎస్ సో ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారో, డిగ్రీ కమ్ సివిల్స్ చేస్తున్నారో, గ్రాడ్యుయేషన్ కూడా అంతే సీరియస్గా చెప్పే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం బెటర్. ఓకే సో ఈవినింగ్ టైం క్లాసెస్ జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల ఇన్స్టిట్యూషన్స్లో, అలా జాయిన్ అవ్వచ్చు. లేదా ఎవ్రీడే ఒక 1 hour 2 hours ప్రాక్టీస్ పెట్టుకుని మేము స్లోగా ఫౌండేషన్ ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. లాస్ట్ ఇయర్లో కోచింగ్ తీసుకుంటామంటే అది కూడా బెటరే, ప్రాబ్లం లేదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ గ్రాడ్యుయేషన్ క్లియర్గా చేస్తారు, ఫౌండేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు డిగ్రీ కమ్ సివిల్స్ చేస్తే మేము ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయగలుగుతామా చెప్పలేం. అది 100% ఎస్ క్రాక్ చేస్తారని చెప్పలేం. మీకు జాయిన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా అలా చెప్పి జాయిన్ చేసుకోవచ్చేమో, కానీ రియాలిటీలో అయితే ఎంతమంది రేషియో ఉన్నారన్నది క్వశ్చన్. ఒక్కరిద్దరు ర్యాంక్స్ చూసేసి మీరు వాళ్ళకు వస్తుంది అనుకోదండి. రియాలిటీ ఏంటంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో చాలా ఇంకా క్లియర్గా ఉంటారు. సో మనకు ఓన్లీ ఈ 1000 పోస్టులు చూస్తున్నాం, ఆ 5 lakhs మంది ఏం చేస్తున్నారు, 3 lakhs మంది ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్ మిగతా వాళ్ళు. సో ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ యూఆర్ డూయింగ్ గ్రాడ్యుయేషన్ దాన్ని కూడా అంతే సీరియస్గా చేయాలి. సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ వేసుకోవచ్చు. మీరు ఎవ్రీడే 1-2 hours కూర్చొని చదువుకోవచ్చు ఒక 2-3 years పాటు. లాస్ట్ ఇయర్ కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ఆల్సో బెటర్ పాసిబిలిటీ. సో ఇలా చేయడం వల్ల కూడా మీకు యూ విల్ హ్యావ్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి అనమాట. సో అది బెటర్ డిగ్రీ కమ్ సివిల్స్. సో నాకు ఒక డౌట్ వస్తుంది ఇందులో, ఒకవేళ డిగ్రీ కమ్ సివిల్స్ ఒకవేళ ఒక ఆస్పిరెంట్ జాయిన్ అవుతుందంటే ఆల్రెడీలో హైయెస్ట్ కోచింగ్ ఉన్న డిగ్రీ కాలేజ్లోనే, అది 3 years సస్టైన్ అవ్వాలి ఒకవేళ కోచింగ్ అనేది. సో ఆ 3 years అనేది అది ఇంతవరకు వాళ్ళు అది పాజిబుల్ అనేది ఒక క్వశ్చన్. నాకు ఒక డౌట్ అంటే 3 years వాళ్ళు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఇంకోటి డిగ్రీతో పాటు ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్న టైంలో అప్పుడు ఒకే అంటే ఇయర్లీ ఎగ్జామ్స్ ఉండే, ఇప్పుడు సెమిస్టర్స్ తీసేసారు అంటే మనకి ఇంకోటి డబుల్ అయింది అక్కడ కూడా. సో మన అక్కడ బ్యాక్లాగ్స్ ఉన్నా మళ్ళీ ఇబ్బంది మళ్ళీ వీళ్ళకి వేసుకోవచ్చు. అది ఎట్లా అంటే వాళ్ళు అదే అందుకనే ఎప్పుడైతే ఇప్పుడు ఒక స్టూడెంట్కి అన్నెసెసరీ బర్డెన్ వెళ్ళిపోతుందో వాళ్ళు 2 సరిగ్గా చేయలేరండి. ఓకే సో ఇదర్ వాళ్ళు సివిల్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, అలానే డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు. ఓకే చాలా మంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే డిగ్రీని సివిల్స్కి యూజ్ అయ్యే సబ్జెక్ట్స్ తీసుకుంటే మాకు బెనిఫిషియల్ కదా అని. ఓకే, ఎంతవరకు బెనిఫిషియల్? మీకు యూపీఎస్సీ మీ డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడిగారు, మీకు సరే మీకు బెనిఫిషియల్ అంత, కానీ యూపీఎస్సీ వెరీ బెనిఫిషియల్ ఆ స్టాండర్డ్తో క్వశ్చన్స్ అడగరు. హై స్టాండర్డ్ ఉంటాయి యూపీఎస్సీ, వెరీ ఎథికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సరే మీరు ఓవర్లాప్ అయ్యే సబ్జెక్ట్స్ తీసుకున్నారు, రేపు ఫ్యూచర్లో మీకు అవి ఎలా యూజ్ ఉంటుంది అన్నది కదా క్వశ్చన్ చేయాలి. సో దీనికి మార్కెట్ ఉందా? మనం ఒకవేళ సివిల్ సర్వీసెస్ రాకపోతే ఈ గ్రాడ్యుయేషన్ వల్ల మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంకెవరో చేయగలుగుతారా, కెన్ దే ఎక్సెల్ ఇన్ దట్ ప్రొఫెషన్ అన్నది క్వశ్చన్. సో ఈ రూపు పట్టించుకోరు. సో ఓవర్లాప్ అవుతున్నాయని చెప్పి జాయిన్ చేస్తారు. వారికి ఏమవుతుంది, అటు డిగ్రీ రాస్తారు, మినిమం మార్క్స్ తెచ్చుకుంటారు, పాస్ అవుతారు, కానీ 2-3 years తర్వాత సివిల్స్ రాకపోతే రిజెక్ట్ అయిపోతారు. సివిల్ సర్వీసెస్ రావట్లేదు, మేము డిగ్రీ కమ్ సివిల్స్ చదివాం, మేము చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం, టైం ఇన్వెస్ట్ చేసాం, మాకు రావట్లేదు అంటే. ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్లో చదవాలి అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ ఉండాలి. ఈ 2 అవ్వాలి అంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఉండాలి. ఎప్పుడైతే పిల్లలు ఆ 2 అటు ఇటు చేయాలి, పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు అవి కొంచెం దేని డైవర్ట్ అని తెలిసి కాదు ఫోకస్ చేయడం. సో అందుకని వాళ్ళకి ఎంత టైం ఫోకస్ చేయడంలో మనం చూసి ఒక మెథడ్గా చూసి మీరు ఇంత టైం ఇన్వెస్ట్ చేయండి ఇందులో. ఈ 2 years లోపల ఇంత సిలబస్ కంప్లీట్ చేయండి. 3rd yearకి మనం సిలబస్ పెట్టుకున్నాం, 4th yearకి ఎంటైర్ కంప్లీట్ హోలిస్టిక్గా ప్రిపేర్ అవ్వాలని మెథడ్ పెట్టుకోవాలి వాళ్ళు. అప్పుడే ఈజీ అవుతుంది వాళ్ళకి. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, కొంతమంది అసలు న్యూస్ అంటే వాళ్ళు చదివాలి, న్యూస్ పేపర్స్ కావచ్చు, న్యూస్ డిజిటల్ వెబ్సైట్స్లో కూడా వెబ్సైట్స్ చాలా ఉన్నప్పటికీ కూడా దే నాట్ ఫాలోయింగ్ న్యూస్. అంటే ఇటు వెబ్సైట్స్లో కావచ్చు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. కానీ వాళ్ళు ఎగ్జామ్స్కి వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈవెన్ ఐఎస్ కూడా కరెంట్ అఫైర్స్ గురించి ఖచ్చితంగా వాళ్ళు తెలియాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ప్లాన్ ఉందా వాళ్ళకి మన స్ట్రాటజీ, లేదంటే వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిందేనా న్యూస్ ఇన్స్టాగ్రామ్? ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది క్వశ్చన్ దగ్గర. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ చదువుతుంటే మాత్రం కంపల్సరీ కరెంట్ అఫైర్స్ ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవాలి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్.
లేదా బ్యాంక్ పిఓ ప్రిపేర్ అవుతున్నాం, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రిపేర్ అవుతున్నాం, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నాం అంటే వాళ్ళకి ఫ్యాక్చువల్ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీకి వేరే ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనమాట. యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ అడగడం, అనలిటికల్ అడుగుతాయి, అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. వేరే కొన్ని అదర్ ఎగ్జామ్స్ ఏముంటాయి అంటే ఫ్యాక్చువల్ బేసిస్ ఉంటాయి. సో అలాంటి ఎగ్జామ్స్కి కట్ కాపీ పేస్ట్ కరెంట్ అఫైర్స్ వి వర్క్అవుట్. ఓకే, కానీ యూపీఎస్సీ వచ్చేసరికి న్యూస్ పేపర్ చదవాలి, వాళ్ళు మ్యాగజైన్స్ చదవాలి, అది ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు కూడా కరెంట్ ఇది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే నెట్లోనో కట్ కాపీ పేస్ట్ కరెంట్ అఫైర్స్ దొరుకుతున్నాయి కదా, అవి చదువుతూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. నేను వాళ్ళు కూడా చెప్పేది, మీరు కట్ కాపీ పేస్ట్ కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే ఎప్పుడు చదవాలంటే మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ పాస్ట్ ఈవెంట్స్ తెలుసు, ఏమేమి న్యూస్ జరుగుతుందో తెలుసు, అలాంటప్పుడు అవి మ్యాచ్ అవుతాయి అప్డేట్ చేసుకోవడానికి. కానీ మీరు ఫ్రెషర్ అయితే మాత్రం ఈ డెప్త్ న్యూస్ అనాలిసిస్ అవసరం. ఓకే, ఎందుకు అంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు చాలా మంది ట్రాన్స్లేటింగ్ ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే మ్యాగజైన్స్ చదవాలి, న్యూస్ పేపర్స్ చదవండి. ఓకే, మీరు ఎప్పుడైతే న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్కి చదువుతారో మీకు ఒక ఆన్సర్ ఎనలిటికల్గా ఎలా తీస్తున్నారు అన్నది అర్థమవుతుంది. ఓకే, సో వాళ్ళు ఒక ఇష్యూ తీసుకుని దాని మీద ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇంట్రొడక్షన్లో ఏమొస్తుంది, బాడీలో ఏమొస్తుంది, కంక్లూషన్లో ఏమొస్తుంది అనేది మీకు ఆర్టికల్ అర్థమవుతుంది. సో మీరు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చదివిపోతే ఏమవుతుందంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ టు రైట్ ఇన్ ఇంట్రొడక్షన్, వాట్ టు రైట్ ఇన్ బాడీ, వాట్ టు రైట్ ఇన్ కంక్లూషన్. అసలు ఒక ఆన్సర్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుస్తుంది. మీకు ఎందుకు తెలియట్లంటే ఇప్పుడు కరెంట్లీ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్, నేను కట్ కాపీ పేస్ట్ ఉంటాయి, ఎవరికి ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, నెట్ ఉంటుంది, అందులో చెప్పేస్తాను. ఓకే, సో మేబీ మీరు ఫీల్డ్స్ క్లియర్ అవ్వచ్చేమో కానీ మెయిన్స్లో అయితే దట్ డజంట్ వర్క్. ఓకే, ఎందుకంటే మీరు మెయిన్స్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ కాదు. ఓకే, సో డిస్క్రిప్టివ్ ఈ ఇంటర్ప్రిటేటివ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఓకే, నువ్వు ఎలా కనెక్ట్ చేస్తావు, ఇప్పుడు కరెంట్ టాపిక్ని స్టాటిక్ సిలబస్కి ఎలా కనెక్ట్ చేస్తావని వాళ్ళు చూస్తున్నారు, ఎలా ప్రెజెంట్ చేస్తున్నావు చూస్తున్నారు. సో అలాంటప్పుడు ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ హ్యావ్ ఆర్ యూ షుడ్ రీడ్ న్యూస్ పేపర్ ఫర్ 2 years అట్లీస్ట్. 1 year 2 years చదివి ఉండాలి పేపర్. అలాంటి వారికి కట్ షాట్స్ వర్కౌట్ అవుతాయి కానీ బ్రషెస్కి వర్కౌట్ అవ్వదు. ఓకే, సో వేరే ఎగ్జామ్స్ లాంటి వాటికి అయితే ఓకే, కొన్ని ఎగ్జామ్స్కి ఇండియా ఇయర్ బుక్ అలాంటి వాటి నుంచి అడుగుతారు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, అలాంటి వాటికి ఓకే, బట్ నాట్ ఫర్ ఎవ్రీ బేస్. So thank you so much, Sirisha, for your valuable time and your insights on your BSc preparation. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఐఏఎస్ ప్రిపరేషన్ వీడియోస్ ఆ సిరీస్ అంతా నేను మన ఛానల్లో తీసుకొస్తాను. సో ఒకవేళ మీకు ఐఏఎస్ ప్రిపరేషన్ పైన ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్లో జస్ట్ కామెంట్ కొనండి. తర్వాత అదే కామెంట్కి సంబంధించిన వీడియోస్కి కూడా నేను ఖచ్చితంగా మీకు త్వరలోనే అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.